ఇప్పటి వరకు కూడా ఈ ప్రాంతంలో ఉన్న కళల వరకే చూసాం. ఇక్కడున్న భరతనాట్యం, ఇక్కడున్న కూచిపూడి నాట్యం, ఇక్కడున్న కథాకళియో చండియో ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడే చెప్పారు విజయసార్ గారు, కళలకి పుట్టినిల్లు ఈ ప్రాంతం అని చెప్పి. ఎంతోమంది మహానుభావులు పుట్టిన గడ్డ, ఎందరో ఒక దారి చూపిన ఈ ప్రాంతం. ఎంతోమంది కళారంగంలో వివిధ స్థాయిల్లో పైకొచ్చిన పెద్దలు ఎంతోమంది మనకి ఆదర్శప్రాయులు. స్టేట్స్ లో కూడా చూస్తే అటు కర్ణాటక రాష్ట్రం కానీ కేరళ రాష్ట్రం కానీ పుట్టిన కళ్ళన్నీ కూడా ఈ రాష్ట్రంలో పుడితే ఆ కళ్ళన్నీ కూడా మైగ్రేట్ అయిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే చివరికి ఒకటే కూచిపూడి మందగా మిగిలింది. ఇవన్నీ కూడా మైగ్రేట్ అయినాయి. అసలు ఆరిజిన్ మన రాష్ట్రమే వీళ్ళన్నిటికీ కూడా. ఈరోజు ఈ ఆర్ట్కట్ ద్వారా మనమేమి తీసుకోగలుగుతున్నాం, మనమేమి ఇవ్వగలుగుతున్నాం అనేది చూసినట్లయితే ఇదొక నిజంగా ఒక మంచి శుభ పరిణామంగా మనందరం కూడా భావించవచ్చు. ఎందుకంటే కళలు ప్రధానంగా మన యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని అద్దం పట్టడానికి ఉపయోగించుకోవడానికి, సామాజికంగా ఈ సమాజంలో భిన్నత్వంలో ఉన్న ఏకత్వమైన ఈ భారతదేశంలో అనేక సంస్కృతులకి సాంప్రదాయాలకి నిలయమైన ఈ భారతదేశంలో ఒకరి సంస్కృతి ఏమిటి, సాంప్రదాయం ఏమిటి, వారి ఆచార వ్యవహారాలు ఏమిటి, వీటిలన్నింటినీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. యూ హ్యావ్ టు డెవలప్ ద ఇంటిగ్రిటీ అండ్ సాలిడారిటీ టువర్డ్స్ ద కంట్రీ. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డెవలప్. దానికి ఇవన్నీ కూడా మరి ఈ రోజున ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ఈ రోజున అనేక మంది కళాకారులు ఈ ప్రాంతానికి రావటం జరిగింది. మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగా విడిపడ్డాం. ఆంధ్రప్రదేశ్ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సామాజికమైన కళల రాజధాని తెనాల్లో కొత్తగా నిర్మింపబడే రాజధాని పరిధిలో కూడా మనం ఉన్నాం. కనుక మన తెనాలు తయారు చేస్తుంది అనుకుంటుంది. మన తెనాల్లో ఆంధ్రప్రదేశ్ లో నాటకాలు అంటే ఏదైనా కళారక్షణాలంటే గుర్తొచ్చే ఫస్ట్ మన తెనాలి. కొత్తగా నవ్యాంధ్రప్రదేశ్ లో కూడా ఇలా చేశారుగా చెప్పినట్టు తెనాలి ఒక మన రాజధానిలో మన ఎట్లా హైదరాబాద్ ఉందో అలాగే దీన్ని ఒక కళా రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే జయసర్ కృష్ణ గారు, మాదల కోటేశ్వరరావుకి, అలాగే డైరెక్టర్ కల్చర్